దట్ ఈస్ వెరీ ఫైన్. ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ ఆల్సో. ఇకపోతే ఈ రెండు అంశాలు పోయిన తర్వాత రాత్రి 12:30 తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు మేము కమాండ్ కంట్రోల్ పెట్టినాం. మా సిద్దిపేట సిపి గారు చెప్తారు జిల్లాలో ఎక్కడ ఏ సెకండ్ ఏం జరిగినా మొత్తం మా సీసీటీవీలలో మానిటర్ అవుతుంది, నేరస్తుల్ని 5 నిమిషాల్లో పట్టుకొస్తాం మేము అని చెప్తారు. మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినామన్నా. మేము కూడా బస్సులు వాళ్ళు కొట్టినాం, రైలు రోకోలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఒక్క బస్సు అంతా మీద ఎప్పుడన్నా రాయి పడితే మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మా మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిరని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పీడీపీపీ కింద కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ చేస్తుందంట. శిలాఫలకం బీజేపీది కాదు, శిలాఫలకం కట్టింది బీజేపీ నాయకుడు కాదు, శిలాఫలకం కట్టిందని పెట్టిన పైసలు రఘునందన్ రావు పైసలు కాదు. రాత్రి 12 గంటలకి దొంగల్లాగా పోయి శిలాఫలకాన్ని కూల్చేసి వచ్చిరట. శిలల మీద పేర్లు ఉండాలని నేను కోరుకుంటలేను టీఆర్ఎస్ నాయకులాగా. మీలాగా శిలల మీద ప్రతిమలు ఎక్కించుకోవాలనే కోరికలు మాకు లేవు. ప్రాణం లేని శిలల మీద కాదు మా పేర్లు ఉండాల్సింది, ప్రాణం ఉన్న ప్రజల మనసులో మా పేరు ఉంది. అది చాలు మీకు. మీ కుచిత బుద్ధులు అన్నింటినీ కూడా కాదని దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించారు. రఘునందన్ రావు పేరు శిలాఫలకాల మీద ఉండొద్దు, అందుకని మంత్రులు పిలుచుకొని వచ్చి శిలాఫలకాల పెద్ద పేరు పెట్టుకుంటాం. ఇంత దిగజారుడా, ఇంత కుచితమైన బుద్ధ? ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ కనీసం ఈ మాత్రం కూడా పాటించడానికి మీకు మనసు లేదా? ఇంత దిగజారి శిలాఫలకాలు కూడగొట్టారా? నేను అడుగుతున్నా మా సిద్దిపేట పోలీసు వాళ్ళని. ఇప్పుడు ఒక ఏసీపీ ఉన్నాడు, అక్కడ ఒక సిఐ ఉన్నాడు, 4 ఎస్ఐలు ఉన్నారు, 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పొద్దుటి నుంచి 7 గంటల నుంచి ఏం చెప్తున్నారో వీళ్ళంతా శిలాఫలకం మళ్ళా కట్టిస్తారు. ప్రాణం ఉన్న ఎమ్మెల్యేకు రక్షణ ఇవ్వమంటేనేమో నిన్న 4 కానిస్టేబుల్ని పంపించారట. ప్రాణం ఉన్న ఎమ్మెల్యేని కాపాడేందుకు 4 పోలీసు వాళ్ళు, అన్న 3 వయసు మీరిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, పరిగెత్తలేని వాళ్ళు. ఇవాళ ప్రాణం లేని శిలాఫలకాన్ని మళ్ళా కట్టేందుకు 50 మంది పోలీసు వాళ్ళు, 4 అమీన్సాబులు, ఒక సిఐ, ఒక ఏసీపీ. నేను అడుగుతున్న సిద్దిపేట సిపి గారిని, తెలంగాణ డీజీపీ గారిని, ఈ శిలాఫలకం గులగొట్టిన దానికి కొద్ది దూరంలోనే సీసీటీవీ ఉన్నది. అర్ధరాత్రి శిలాఫలకం గులగొట్టినారని ఇవాళ దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? పీడీపీ యాక్ట్ కింద టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేదా? చట్టం ముందు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఒకటేనా కాదా? బీజేపీ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్, టీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందా? ఇది మీరు చెప్పదలుచుకున్నారా డీజీపీ గారు? ఈస్ ఇస్ ద వే ఆఫ్ ప్రాసిక్యూటింగ్ ద పీపుల్ ఇన్ దిస్ స్టేట్. ఇదేనా భద్రత మాదే, బాధ్యత మాదే అంటే అనేది డీజీపీ గారు చెప్పాలి. ద వే ఇన్ విచ్ దే హ్యాండెడ్ ద కార్యకర్తాస్. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి విధానం, ఒక్కొక్కరి మీద 10 మంది 20 మంది పోలీసు వాళ్ళు పడి ఒక్కొక్క కార్యకర్తను కాళ్ళు బట్టి చేతులు బట్టి అసలు లాగి పారేస్తున్నారంటే ఏదో టెర్రరిస్టులను లాగి పారేసినట్టు. గొర్రెల మంది మీద తోడేళ్లు పడ్డట్టు మనుషుల మీద 10 మంది 20 మంది బట్టి లాగేస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్తే వినిపించుకోవాల్సినటువంటి పరిస్థితిలో లేరు పోలీసు వాళ్ళు. చివరికి నేను ఒక ఎమ్మెల్యేని, నన్ను కనబడకుండా చుట్టూ 10 మంది, 3 సిఐలు, 3 ఎస్ఐలు, ఒక ఏసీపీ. ఇందులో రఘునందన్ రావు కనబడాడు, 7 దిక్కేలు ఫోటో తీసినారు. ఇంత దుర్మార్గంగా లాక్కెళ్తారు. పోలీసు వారు ఎక్కడానికి నేను నిరాకరిస్తున్నా అని చెప్పి తల మీద, వెనకాల నుంచి తల మీద చేతులు పెట్టి లోపలికి గుక్తా ఉన్నారు, సంచులలో మనుషుల్ని గుక్కినట్టు. దిస్ ఈజ్ ఇలా మనుషులు కనబడకుండా ఇంతమంది పోలీసులు కమ్మేస్తున్నారు. అదేదో అక్కడ మేమేదో బాంబ్ బ్లాస్ట్లలో పాల్గొన్నట్టు, మేమేదో తీవ్రవాదులం అన్నట్టు. అసలు ఈ ఫోటోలు చూస్తే ఎంత దురదృష్టకరం అంటే దురదృష్టకరం. నాకు సంఘీభావంగా పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ల గేట్లకి తాళాలు వేస్తారు. పోలీస్ స్టేషన్ గేట్లకి తాళాలు వేస్తారు. కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి రాకుండా ఉండడానికి గేట్లు పెట్టి గేట్లకు తాళాలు వేసి కార్యకర్తలు రాకుండా బ్యారికేడ్లు వేసి కిలోమీటర్ల అవతల ఆపుకుంటారు. ఇది తెలంగాణ పోలీస్, తెలంగాణ ప్రభుత్వం. నేను మీ ద్వారా తెలంగాణ డీజీపీ గారికి, తెలంగాణ ప్రజలకి సవినయంగా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. అండ్ లీస్ట్ బార్గెన్ అబౌట్ మై లైఫ్. మీరు నిజంగా మీకు చేతన అవుతుంది, ప్రజల మనసుల నుంచి నన్ను తొలగించడం మీకు చేతన అయితే లేదు. అసెంబ్లీకి వస్తామంటే అసెంబ్లీలోకి వెళ్ళి భౌతికంగా నిలగొట్టిరు. మా నోరు అసెంబ్లీలో వినబడియొద్దు అనుకున్నారు, సంతోషించడం. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినాం. నిజంగా మీకు మమ్మల్ని భౌతికంగా ఎలిమినేట్ చేయాలనే కోరిక మీకుంటే మీ వెల్కమ్ ఇట్. నా పేరు మీరు రాయాలనుకుంటే ఐ వెల్కమ్ ఇట్. మీకు నిజంగా ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించడానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాదు మాట్లాడేటువంటి గొంతులు మేము చంపేస్తాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి భౌతిక దాడులు చేపిస్తాం, పోలీసులు నిలబడి ప్రేక్షక పాత్ర వహిస్తారు, ఇదే మా పాలసీ అని మీరు చెప్పదలుచుకుంటే నేను మీ విఘ్నతకి వదిలేస్తాను. ఐ డోంట్ నీడ్ ఎనీ సెక్యూరిటీ. మీకు ఏం చేయాలనుకుంటే మీరు చేసుకోండి. శిలలకు ఇస్తారా, శిలాఫలకాలకు ఇస్తారా, విలువ మీరు దేనికన్నా ఇచ్చుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ప్రజల మనసుల్లో ఉన్నాం కాబట్టి మీ నిరంకుశిత వైఖరికి
మీ అహంకారపూరిత వైఖరికి మా దుబ్బాక ప్రజలు తిరుగుబాటు చేశారు. దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతా ఉన్నారు. వేటికి కూడా రఘునందన్ రావు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేయనంతసేపు ఎవరికి తల వంచాడు రఘునందన్ రావు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంటే జరిగిన రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన నవంబర్ 10 నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి అభివృద్ధి మీద, ఈ రోజు జరిగిన విధ్వంసం మీద, ఈ రోజు దాకా మీరు చేసిన తప్పుడు పనుల మీద ఖచ్చితంగా నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, ప్రజల మన్ననలు పొంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల పార్టీలు జెండాలు పక్కన పెట్టి నిజాయితీగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న 2 కేసులు 3 కేసులు ఉంటే మా బీజేపీ లీడర్ల మీద రౌడీ షీట్లు పెడుతూ, కమ్యూనల్ షీట్లు పెడుతూ ఎక్కడికక్కడ కార్యకర్తల్ని రోడ్డు ఎక్కకుండా బందోబస్తులు పెట్టి హరాస్మెంట్ చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి మీ పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు, తప్పుడు కేసులలో దాడి పారులకు గురైన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ నిన్న ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే మీదకి మీ కండువా కప్పుకొని భౌతిక దాడులకి ప్రయత్నం చేస్తే నిజంగా కూడా మీరు కన్ను మూసుకొని ప్రవర్తించాలని అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తూ నా భద్రతని ప్రజలు చూసుకుంటారు, నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడుకుంటారు, నాకు శిలాఫలకాల మీద చూపు లేదు, మీరు చెప్పినట్టు నేనేదో తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని తెలియజేస్తూ రాష్ట్ర డీజీపీకి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి కూడా పాలకుడు కాబట్టి చెప్పాలనుకుంటున్నాం. జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండించాలని కోరుకుంటా ఉన్నాం. సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించేటువంటి ప్రతి చర్యను అటు డీజీపీ గారికి ఇటు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అవకాశం ఇస్తే ఈ జరిగిన ప్రతి సంఘటనలు, కండువాలు వేసుకొని వచ్చి దౌర్జన్యం చేస్తున్నటువంటి ఫోటోలు, ఈ వీడియోలు అన్ని కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు అవకాశం కల్పిస్తారని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను రాయలేదు, చూద్దాం. ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో చర్చించిన తర్వాత చేస్తాం. నన్ను అడుగుల మీద ఎఫ్ఐఆర్ లేదు, శిలాఫలకం గురగొట్టిన మీద ఎఫ్ఐఆర్ లేదు, రఘునందన్ రావు మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామని ఎఫ్ఐఆర్ చేసామని నా చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టి రాత్రి 1:30కు నన్ను బెజ్జంకి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయారు. కాన్స్టిట్యున్సీ నాది, గెలిచింది అధికారులు, పోయింది అధికారిక ప్రోగ్రామ్. నేను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నా అని నన్ను 151 కింద అరెస్ట్ చేస్తారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్, బెజ్జంకి పోలీస్ స్టేషన్, దుబ్బాక క్యాంప్ ఆఫీస్ లో దించమంటే మళ్ళీ మిమ్మల్ని అక్కడ దించితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హైదరాబాద్ లో మీ ఇంట్లో దించుతామని ఎల్కో పోలీసు, ముంగట పోలీసు ఎస్కాట్లు పెట్టి రాత్రి 1:30కు తెచ్చి నన్ను హైదరాబాద్ లో వదిలేసిపోతారు పోలీసులు ఇంటి దగ్గర. ఇంత గొప్పగా పనిచేసుకునే అవకాశం కలిగించిన తెరాస ప్రభుత్వానికి ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. మంత్రి హరీష్ రావు సో పోలీసులు మంత్రి హరీష్ రావు కింద పనిచేస్తున్నారా, మంత్రి కేటీఆర్ కింద పనిచేస్తున్నారా, కేసీఆర్ కింద పనిచేస్తున్నారా? ఇది వారి విజ్ఞత అన్న. పోలీస్ యూనిఫామ్ అనేది నేను ఒకటే కోరుకుంటా ఉన్నా. చట్టం ముందు అందరం ఒకటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. చట్టం ముందు ఎవరు తప్పు చేసినా శిక్షించబడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరిని. హరీష్ రావు గారు ఇంటెన్షనల్ గా చేస్తున్నారా, కేసీఆర్ గారు చెప్తే చేస్తున్నారా, పోలీసులు లేకపోతే వాళ్ళ పోస్టింగ్ల కోసం అత్యుత్సాహంగా చేస్తున్నారా? ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ ప్రిడిక్ట్ ఇట్ అండ్ హూ కెన్ అసెస్ ఇట్ ఆల్సో. ఇది చేయాల్సింది డీజీపీ గారు కాబట్టి సాయంత్రం డీజీపీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ రకమైనటువంటి భౌతిక దాడుల్ని మీరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? ఒక సంఘటన జరిగినప్పుడు మీరు సరిగా విచారణ జరిపితే, సంజయ్ గారి కార్ల మీద రాలేసిన మీద కేసులు చేసి రిమాండ్ చేస్తే, లేదా అరవింద్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగిన రోజే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి మీ ఆలోచన ఏంది? మీ దూర ఆలోచన ఏంది? మీ దుర్మార్గపు ఆలోచన ఏంది? కాలు మొక్కిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్సీలు అవుతున్న వాళ్ళు ఎవరు? రేపు ఇంకేమన్నా కట్టుకట్టుకుని ఎమ్మెల్సీలు అయిదాం అనుకుంటున్నా, రాజ్యసభలకు పోదాం అనుకుంటున్నా? ఎవరెవరి స్వార్థాలు ఏమున్నాయనేది 4 రోజుల తర్వాత బయటకు వస్తుందంట. మేమైతే ఓపెన్ గా ఉన్నాం, బ్యూరోక్రసీ ఇంపార్షియల్ ఉండాలని కోరుకుంటున్నాం, దయా దాక్షిణ్యం లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. కాషాయంలో కోటి, గులాబీలో కోటి అనుకుంటే కైండ్లీ చేంజ్ యువర్ కలర్ యూనిఫామ్ అనేది అడగబోతా ఉన్నా డీజీపీ గారు అడుగుతాను. అన్న అసెంబ్లీలో ఒక రూమ్ ఇవ్వని దండం పెట్టి దరఖాస్తు పెడితే రూమ్ వేయడానికి మంచి స్పీకర్ ఇంపార్షియల్ ఉంటాడని ఏమనుకుంటాం? మమ్మల్ని ఎత్తేసి మార్షల్స్ తోటి బయట వేయించి రీజన్ లేకుండా కనీసం తెల్లారి మేము కలిసి మా గ్రీవెన్స్ చెప్పుకున్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
కోర్టు అనుమతిస్తే కోర్టు అనుమతిచ్చిందా? ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు 10:30 అవుతుంది, ఎప్పుడు పెళ్లి కొడతారని 10:30 దాకా 10 నిమిషాల ముందు పిలిచి టైం పాస్ చేసిపోయినా స్పీకర్ గారికి చెప్పుకున్నా గోడకి చెప్పుకున్నా ఒకటే పరిస్థితి ఉందన్న. అందుకని వ్యవస్థని భ్రష్టు పట్టించకండి అని అడుగుతా ఉన్నాం. న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని వేదికల మీద ఇంపార్షియల్ గా కొట్లాడతాం, న్యాయం జరుగుతుందని ఆశపడతాం. జరగకపోతే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి ప్రజలతోనే తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.